ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 మే నెలలో వృషభ రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే అత్యంత అద్భుతమైనటువంటి యోగాలు పొందబోయేటువంటి వ్యక్తులలో వృషభ రాశి వారు మే నెలలో ప్రథమ స్థానంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలాంటి యోగం ఈ యొక్క వృషభ రాశి వారు మే మాసంలో పొందబోతున్నారు. రోజు రోజుకి వీళ్ళకి అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది, వీళ్ళకి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి, ఆదరణ పెరుగుతూ ఉంటుంది, సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి, ఆరోగ్యం మెరుగవుతూ ఉంటుంది. పట్టిన ప్రతి పని కూడా వీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతుంది. అసలు ఎలాంటి సందేహం లేదు. అలాంటి అఖండమైన యోగ్యత ఈ వృషభ రాశి వారికి ఈ మే మాసంలో ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. గ్రహముల యొక్క యోగం కూడా అలాగే ఉన్నది. బుధాదిత్య యోగం ఉన్నది 1000 మంది ఉన్నప్పటికీ కూడా చతుర్థాధిపతి అయిన రవి 13-14 తారీఖుల వరకు మేషరాశిలో 1000లో ఉంటాడు. అలాగే 14వ తారీఖు వరకు జన్మంలో గురుని యొక్క సంచారం ఉన్నది. 14వ తారీఖు దాటిందంటే మే 14వ తారీఖు దాటిందంటే మీకు జన్మంలోకి వృషభ రాశిలోకి చతుర్థ కేంద్రాధిపతి అయిన రవి యొక్క ప్రవేశం, తర్వాత గురుడు ముఖ్యంగా ద్వితీయంలోకి మిథున రాశిలోకి మారటమే వీళ్ళ యొక్క అదృష్టంగా చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు వృషభ రాశినాథున శుక్రుడు లాభస్థానంలో మీనరాశి యందు ఉచ్చక్షేత్రగతుడై సంచారం చేయటం మాసం చివరి వరకు. రాహుకేతుల యొక్క మార్పు ఉన్నది. లాభస్థానంలో వృషభ రాశి వారికి శని యొక్క సంచారం, శని శుక్రుడు యొక్క సంచారం మీనరాశిలో ఉన్నది. వీళ్ళకి ఎలాంటి భాగ్యం అంటే భోగలాల సత్వము అని చెబుతూ ఉంటాం. అంటే చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడమే కాకుండా అఖండమైనటువంటి అభివృద్ధి కనపడుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనుభవించాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. అలాగే అనుభవిస్తారు. మంచి ఆహారాన్ని స్వీకరించడం, మంచి దుస్తులు ధరించడం, సుఖవంతమైన ప్రయాణాలు చేయటం, సుఖమైన నిద్ర పొందడం, శయ్యాభోగం కలగటం, ఇట్లా ఒకటి చెప్పుకుంటూ వెళ్తే అన్నీ అనుకూల అంశాలే. మీ మాటకి విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఇది బాగా గుర్తుంచుకోండి వృషభ రాశి వారు. నేనేమిటి ఈ కార్యక్రమం ఇలాంటి చోట చేస్తున్నాను అనుకోవద్దు. నేను ఇది నూతనంగా నిర్మించుకునేటువంటి గృహము. ఆఫీస్కి వెళ్ళి కార్యక్రమం చేయడానికి సమయం తక్కువగా ఉండి వర్కర్స్ చేత రెగ్యులర్గా దగ్గరుండి పనిచేస్తున్నాను కదా, పైన వర్కర్స్ పనిచేస్తున్నారు. కొద్దిగా వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఒక అరగంట సేపు సమయం దొరికితే ఈ అరగంట దొరికిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి ఇలాగా నేను ఈ కార్యక్రమం ఇక్కడే కూర్చొని చేస్తాను అన్నమాట. ఇది నేను నా DJI Osmo Pocket 3లో రికార్డ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారనుకుంటున్నాను. వాతావరణం కూడా పెద్దగా ఏం బాగోలేదు. ఏదో ఉరుములు మెరుపులు గాలి వాన చెప్పారు, ఇప్పుడు అనౌన్స్ చేశాడు. అలాగే గాలి కూడా గట్టిగానే వేస్తుంది. మీకు నాయిస్ వినపడుతుందేమో అనుకుంటున్నాను నేను. సరే, ఎనీవే ఈ కార్యక్రమంలోకి వెళితే చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఈ యొక్క వృషభ రాశి వారు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క మే నెలలో అంటే వాక్చాతుర్యం బాగా పెరుగుతుంది. వాక్చాతుర్యం పెరగడమే కాదు, మీరు చేపట్టిన ప్రతి పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతుంది. ముందు చెప్పాను కదా, చాలా బాగుంటుంది. వీళ్ళకి నీచభంగ రాజయోగం కూడా ఉంది. కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం 3వ ఇల్లు. కుజుడు 3, 6, 11 స్థానాలు యోగిస్తాడు. వృషభ రాశికి 3వ ఇల్లు కర్కాటక రాశి. అలాగే కుజుడికి నీచస్థానం అయినప్పటికీ 3వ స్థాన స్థితి చేత సప్తమ కేంద్రాధిపతి అలాగే వ్యయాధిపతి అయిన కుజుడు బలాన్ని పుంజుకుని యోగిస్తాడు ఇక్కడ. అలాంటి నీచభంగ రాజయోగము కుజుడి ద్వారా వృషభ రాశి వారికి కలగబోతోంది. ధన కుటుంబ వాక్స్థానంలో ద్వితీయంలో గురుని యొక్క ప్రవేశము అఖండమైన రాజయోగం. శుక్రుడు శని లాభస్థానంలో అఖండమైన రాజయోగం. రవి చతుర్థ కేంద్రాధిపతి జన్మంలో నూతన గృహ నిర్మాణం చేపట్టడం, ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయటం, కొత్తగా ఏదైనా వాహనం కొనుక్కునే ప్రయత్నం చేయటం, అధికమైనటువంటి సంపాదన ఎలా సంపాదించాలనే ప్రయత్నాలు చేయడం, ప్రణాళికలు వేసుకోవడం, ఇంకా హైయర్ స్టడీస్కి ఎక్కడికైనా వెళ్దామా, ఎక్కడ చదివిస్తే బాగుంటుంది పిల్లల్ని అనే ఆలోచనలు రావటం, పిల్లలు కూడా ఇంకా మంచి కాలేజీల్లో మంచి యూనివర్సిటీల్లో చదువుకుంటే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నాలు చేయటం, సక్సెస్ అవటం, ఇవన్నీ కూడా మే నెలలో ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా హానెస్ట్గా ఉంటారు. అంటే ఎంతవరకు హానెస్ట్గా లేరని కాదు, మరింత నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులుగా ఈ యొక్క వృషభ రాశి వారు మే నెలలో ఉండబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి కష్టాన్నైనా ఎటువంటి అవరోధాన్నైనా సరే
అవలీలగా దాటేసేటువంటి శక్తి ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండబోతోంది. ఎంతకంటే గొప్పవారం ఏం కావాలి చెప్పండి? అసలు కష్టాలంటే భయపడతారు ఎవరన్నా. కష్టం వస్తుంది అంటే భయపడి ఆ కష్టానికి బానిసలు కాకూడదు అనేటువంటి ప్రయత్నాలలో అనేక రకాల దైవనామస్మరణలు చేస్తూ అనేక రకాల పూజలు, హోమాలు, జపాలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కష్టాన్ని అధిగమించే శక్తి దైవం ద్వారా మీకు ఏర్పడుతోంది అంటేనే చాలు. ఇంకా దానికంటే సుఖం, దానికంటే యోగం, భోగం ఏముంది చెప్పండి? అలాంటి యోగ భోగాలు ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలో ఉండబోతున్నాయి. ప్రతి పని యందు కూడా కృతకృత్యులు అవుతారు. అంటే సక్సెస్ అనేటువంటిది మీ వెన్నంటే ఉంటుంది. చేపట్టిన ప్రతి పని. ఇక్కడ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు, అద్భుతంగా చేయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే వ్యాపారం అమాంతం పెరుగుతుంది. ఎన్నడూ చూడనటువంటి లాభాలు ఆర్జించే అవకాశము వృషభ రాశి వారికి వ్యాపారంలో ఉండబోతోంది. ఉద్యోగస్తుల ప్రమోషన్స్ ఉండబోతున్నాయి. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి అధికారుల యొక్క ఆదరణ మీకు ఉంటుంది, గౌరవం ఉంటుంది. బోనస్, ఇంక్రిమెంట్లు, అనేక రకాల యోగ భోగాలు ఉండబోతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులైనా, గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా యోగాలు, భోగాలు ఉండబోతున్నాయి. లాభాలు పొందబోతున్నారు వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పెడితే అలాగే మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురిలో ఇంకా అఖండమైన తేజస్సు వస్తుంది అని చెప్పుకోవచ్చు. అసలు వృషభ రాశి వారు పొందలేని యోగం లేదు అంటే అతిశయోక్తి. అంతటి యోగం పొందబోతున్నారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు ఈ 2025 మే నెలలో. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఎందువల్ల అంటే వృషభ రాశికి భాగ్యాధిపతి, రాజ్యాధిపతి అయిన శని లాభంలో ఉన్నాడు. 11వ ఇంట మీనరాశిలో ఉన్నాడు, మిత్రక్షేత్రము. అలాగే వృషభ రాశినాథుడు అనేటువంటి శుక్రుడు మీనరాశిలో ఉచ్చక్షేత్రగతులై ఉన్నాడు. రవి బుధులు కొద్ది రోజులు మేషరాశిలో బుధాదిత్య యోగంతో ఉన్నారు. మరి రవికేమో ఉచ్చక్షేత్రం, బుధుడికేమో సమక్షేత్రం. తర్వాత రవి జన్మంలోకి ప్రవేశిస్తాడు. గురుడేమో ద్వితీయంలోకి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో సంచారం చేసేటువంటి కుజుడు కూడా తదుపరి రోజుల్లో సింహరాశిలోకి వెళతాడు. ఇలాంటి యోగాలు అన్నమాట. కాబట్టి వాహనాలు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. భూగృహ వాహనాది యోగాలు అని చెప్తోంది శాస్త్రం. ఈ భూలాభము, వాహన లాభము, ఈ వాహన లాభంతో పాటుగా గృహలాభము. గృహలాభం అంటే ఇల్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఓపెన్గా ఉండే ఖాళీ స్థలం కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు. ఇలాంటివి అనేక రకాల భూలాభాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇంతకంటే గొప్పగా చెప్పుకోవటానికి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించాలి. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, వాటికి తగిన పరిష్కారాలు, పరిస్థితులు, ప్రభావాలు ఎలాంటి మీరు పొందబోతున్నారు అనే విషయాలు ఒకసారి పరిశీలన చేసుకుని దానికి తగినటువంటి ఫలితాలు మీరు పొందాలనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోవడమే ఉత్తమోత్తమ మార్గంగా మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా మీ పర్సనల్ హారోస్కోప్ నా ద్వారా అనాలిసిస్ చేయించుకోవాలనుకుంటే పక్కనే ఇక్కడ నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేసి జాతక పరిశీలన రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని మరింత అద్భుతమైన ఫలితాలు పొందవలసింది తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.